వైసీపీ రాక్షస పాలన అంతం చేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే దక్కుతుందని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని ఆకుల వీధి గ్రామంలో తన నివాసంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాక్షస పాలన వైసీపీ పార్టీని తరిమికొట్టాడని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారని, అటువంటి గొప్ప నాయకుడిపై కొంతమంది చిలుకులు పలుకులు మాట్లాడడం సబబు కాదని ఆయన హెచ్చరించారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మీడియా ముందుకు రావడం. ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్దలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు, సమాజంలో అంతో ఇంత పేరున్న వ్యక్తి నాగేశ్వరరావు గారు, అటువంటి వ్యక్తిని కూడా అతన్ని కూడా కొంతమంది దుర్మార్గపు ఈ రాజకీయ నాయకులు అతన్ని కూడా కలుషితం చేసి అవాకులు చవాకులు వచ్చేట్టుగా అతని నోట్లోంచి వచ్చేట్టుగా చేసిన. ఎందుకంటే వాళ్ళ స్వార్థం, ఎదిగే వాళ్ళని చూస్తే కిందికి దుబ్బాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ఈరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొన్ని శాఖలు ఆయన తీసుకున్నారు. నిజంగా ఇంతవరకు ఒకేసారి 3000 పైచులకు పంచాయతీల్లో పండగలాగా పెట్టి స్టార్ట్ చేసి ఈరోజు మారుమూల ప్రాంతాలలో ఎప్పుడు డోలీ మోసుకుంటూ స్కూలుకు రావాలంటే కిలోమీటర్లు నడుస్తూ ఎంతోమంది వైద్య సహకారం వైద్యము దూరం ఉండడంతో ఆ సమస్యలతో ఎంతోమంది చనిపోయింది కూడా మనం కూడా చాలామంది మీడియా మూలకంగా ఈ ప్రింట్ పేపర్ మూలకంగా చూసాం. ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తానే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి, చేయాలి అనే ఆలోచనతో ఈ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవడం, ఆయన పంచాయతీలో వస్తానే ఈ ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రోడ్లు కానీ, వసతులు కానీ, ఆసుపత్రులు కానీ, స్కూళ్ళకు కానీ రకరకాల సమస్యలు లేకుండా మారుమూల తాండాలలో అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఎంచుకొని అన్ని రకాల రోడ్లు అన్ని ఊళ్ళల్లో ఈరోజు అన్ని గ్రామాల్లో శశశ్యామలంగా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చేదానికి కారణం కూడా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీలు భయపడి కంటెస్ట్ చేయాలంటే కూడా ఆలోచించే రోజుల్లో నేనున్నా మనంతా కలిసికట్టుగా చేస్తాం, ఒక రాక్షసుని తరిమేస్తాం అని చేసి పోటీ చేయించి గెలిపించి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏమంటే ఒక ప్రధానమంత్రి ఇంతవరకు ఒక ఇంటికి వచ్చి హెల్త్ బాగాలేకంటే పలకరించిన రోజులు దాఖలు ఎక్కడా లేవు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు, మరొక శ్రీరామచంద్రుడు అనుకుంటా ప్రపంచంలో. అటువంటి వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పలకరించి, పవన్ నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే సమాజం బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటాయని అని పలకరించాడు. అంటే అర్థం చేసుకోవాలి. ఒకటే చిన్న ఉదాహరణ. ఎందుకంటే నాకు కూడా దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంలో. ఇంతవరకు నేను కూడా దాదాపు 3 years అయింది జనసేనలోకి వచ్చి. ఇంతవరకు నేను ఇటువంటి లీడర్ని ఈ 30 సంవత్సరాలలో రాజకీయంలో చూడలేదు. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, అన్ని రకాల మతస్థులు బాగుండాలి, కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచన తపన చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి తపన మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే మేము కూడా పరోక్షంగా దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు తెలంగాణలో కొంతమంది పేటీఎం బ్యాచ్, అంటే మీ మీడియా మిత్రులకు కొంచెం మేము ఏదైనా అంటే కొంచెం బాధ కలగచ్చు, కానీ కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు ఏదో డబ్బుల కోసం. ఆ మీడియా ముందరికి వెళ్ళి ఏదో అవాకులు చవాకులు వాగుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. ఎందుకంటే మా అధ్యక్షుడు ఒకటే చెప్పినాడు. ఏం చెప్పినాడంటే ఎదుటోడు ఏమన్నా మాట్లాడి మన నోట్లోంచి మాట వచ్చేప్పుడు జాగ్రత్తగా మాట రావాలి. సభ్య సమాజం మన గురించి గొప్పగా ఆలోచిస్తోంది. మనం లేనివని అవాకులు చవాకులు వాగి ప్రజల్లో మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఏదన్నా ఉంటే సమాధానం చెప్పండి, కానీ వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడద్దని ఎన్నోసార్లు మా అధ్యక్షుడు అందరికీ చెప్పడం జరిగింది. అందుకోసం మాది కూడా కడప జిల్లా, మేము కూడా నోరు బాగా లేస్తుంది, మాకు అన్ని రకాల బూతులు వస్తాయి. కానీ మేము ఉండే పార్టీలో
మా పార్టీ అటువంటిది, ఆ బూతులు రాకూడదని మా అధ్యక్షుడు ఆలోచన. అందుకోసం మా అధ్యక్షుని బాటలోనే మేము నడవాలి కాబట్టి మాకు కూడా ఆవాకులు చెవాకులు మేము వాగలేం. ఎందుకంటే ఇటాటన్నీ ఆడ కూర్చున్న బ్యాచ్ కూడా, నిన్న తెలంగాణలో కూర్చున్న బ్యాచ్ కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తులు వాళ్ళంతా. ఒక్కరన్నా ఎవరికైనా మీకైనా మీడియా సోదరులకు ఎవరికైనా తెలుసా అయితే ఈ పలానోళ్ళు అనేవాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు. ఏదో డబ్బుల కోసం ఏదో లీడర్లు కొంతమంది వైసీపీ మూకలు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఇంకోటి చేపించడం, ఏదో ఆయన మీద 4 రాళ్ళు వేస్తే పక్క పోతాడు అనుకుంటారు. రాళ్ళు కాదు, బాంబులు కాదు, హైడ్రోజన్ బాంబులు వేసినా ఈ రాక్షసుడు పక్కకు పోడు. మన దేశాన్ని ఒక తాటిలో నడపాలని ఆయన ఆలోచన. మన స్టేట్లో ఇటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఎన్ని చేసినా పక్కకు పోయే టైప్ కాదు. ఆయన అనుకునే సాధిస్తాడు, సాధించి తీరుతాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరంతా లేనిపోని మాటలు మాట్లాడి, లేనిపోని నిన్న ఒక పెద్ద ఆయన దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటుంది, పేర్లు వద్దులేండి, ఆయన ఏదో మాట్లాడతా ఎల్లక చిట్టెలక అని. చిలక ఎల్లకెవరు చిట్టెలకెవరు దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఒక పార్టీ ప్రపంచంలోని ఫస్ట్ టైము 100% స్ట్రైక్ రేట్తో గెలిచి, అది కూడా మంచి మెజార్టీతో గెలిచి వచ్చిన పార్టీ. నీతి నిజాయితీ ఆయన ఇది కాకపోతే ఎందుకు జనాలు నమ్మి ఓటేస్తారు? ఈ బుద్ధు స్టేట్లో మనం పరిపాలన చేస్తామంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని దయ ఉంచి మీరు ఎవరు అనవసరమైన విషయాలు, అనవసరమైన మాటలు మాట్లాడడం మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం. కానీ మీకెంత నోరు వస్తుందో అంతకు 4 నోరు మాకు కూడా వస్తుంది. మీరు చెయ్యి ఎత్తితే మేము ఇంకొకటి ఎత్తగలుగుతాం. కానీ ఆ సభ్య సమాజంలో ఇటువంటి పనులు చేయొద్దని మా అధ్యక్షుడి హెచ్చరిక. అందుకోసం మేము కూడా మా అధ్యక్షుడి బాటలో నడుస్తున్నాం కాబట్టి మేము ఇటువంటి మాటలు మాట్లాడలేము. కాబట్టి మీ అందరికీ మంచిదనగానే మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మానుకోండి, ఇటువంటి మాటలు మాట్లాడొద్దని దయ ఉంచి. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. ఒక ఇండియానే ఒక కుటుంబం, ప్రపంచమే కుటుంబంలాగా ఆలోచిస్తాను మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇండియా కుటుంబం, తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏందండి అంటే తెలంగాణ పాకిస్తాన్, మనమేమన్నా ఆంధ్రనా? అంతా ఒకటే కుటుంబం. అన్నదమ్ములు విడిపోయినాం, దానికి ఎందుకు వీటి లేని కలుపుతారు? కల్పితం లేని కల్పితం చేసి విభేదాలను తెస్తారు. ఎవరికి ఉంది ఆ విభేదం? అటువంటి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని లేనిపోతూ కల్పితం చేసి ఇబ్బంది పెట్టద్దని దయవించి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.